గం గణపతే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం దేవ సర్వకార్యాలు సర్వదా. ఈ ట్రాక్ అందించిన మధుమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. శ్రీ హనుమాను గురుదేవులు రాయద పలికిన సీతారామ కథ, పలికిన సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు, అతి బలవంతుడు రామభక్తుడు. లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు శత్రుకార్షణుడు. జాంబవతాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తీసుకొన. తన తండ్రి అయిన వాయుదేవులకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే. రోమరోమమున పులకితుడయ్యే. కాయము పెంచే కుప్పించి ఎగసే, దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే, పర్వతరాజము గడగడ వణకే. ఫలపుష్పాదులు జల జల రాలే, పరిమళాలు గిరి శిఖరాలు నిండే. పగిలిన శిలల తాతులెగసే, రథకాంతులు నలుదిశల మెరసే. గుహలను దాటిన భూతముల తిరి, శ్రీరారవముల పరుగిడ బెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు రాయద పలికిన సీతారామ కథ, పలికిన సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని, పురుషోత్తముని పావన చరుతుని, నమ్మిన బంటుని అనిలాత్మజుని. శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని, ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని. సగర ప్రవర్తితుడు సాగరుడెంతో, ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలచే, హనుమంతుడు ఆగ్రహమునగాంచే. ఇది ఒక విఘ్నము కాబోలునని, వారధి కడద్రోసే పురము చేగిరిని. పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే, పవనతనయుని బలముగని పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే, తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయత పలికిన సీతా రామ కథ, పలికిన సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని వందనలందుమా. శతయోజనముల పరిమిత
పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నొందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆదరంటిని. నీ కోవయ క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన